మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతు భరోసా పేరిట సీఎం రేవంత్ అన్నదాతలకు చేసిన దగాపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులతో నిరసన చేయడం జరిగింది. ఏటా 15,000 రైతు భరోసా ఇస్తామని ఏడాది పాటు ఊరించి చివరికి 12,000 ఇస్తామని ఉసురు తీసిన ముఖ్యమంత్రి మోసానికి నిరసనగా రైతు డిక్లరేషన్ కాపీకి గ్యారంటీ కార్డులకు గొయ్యి తీసి బొందపెట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తాం. ఈ రోజు మీరు తీసుకుంటే కేవలం 10,000 వస్తాయి, మేము వచ్చినాక తీసుకుంటే మీకు 15,000 వస్తాయని చెప్పేసి ఆ రోజు మీరు చెప్పిందా లేదా? మరి కానీ మీరు ఎందుకు అమలు చేయట్లేదు? నిన్న మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ లో మీరు అప్రూవ్ చేసింది ఏంది? మరి ఆ రోజు కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తుంటే కూడా భిక్ష వేస్తున్నారు, మేము 15,000 ఇస్తామన్నారు. మరి ఈ రోజు మీరు చేసింది ఏంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 5,000కు 6,000, ఒక 1,000 రూపాయలు పెంచి మరి మీరు రైతులను ఏ విధంగా అవమానపరుస్తున్నారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇస్తామన్నటువంటి 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే. అదేవిధంగా ఈరోజు మీరు ఏమంటారంటే రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. గుంట భూమి కూడా లేనటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఉపాధి హామీ పథకం చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రైతు ఎవరైతే చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ వస్తున్న ఆలోచనతో మరి ఒక్కొక్క కుటుంబంలో చిన్న ఒక్క గుంట 2 గుంటలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఉపాధి హామీ పథకం పనిలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు రైతు కూలీ కింద 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఉచిత బస్సు వచ్చినప్పుడు మరి ఆటో కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మరి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం 13 నెలలు అవుతున్నా ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని, కౌలు రైతులకు 15,000 ఇస్తామని, మరి అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తామని, మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి, ఇంద్రమ్మ ఇండ్లు, తెలంగాణ ఉద్యమకారుల కింద స్థలాలు, అదేవిధంగా పెన్షన్ 4,000 పెంచుతామని, మరి అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తామని చెప్పేసి, మరి 200 కరెంట్ యూనిట్లు ఫ్రీ ఇస్తామని, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలకి గ్యాస్ సప్లై చేస్తామని చెప్పేసి, మరి ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి, మరి ప్రతి విద్యార్థి 18 ఏళ్ళు దాటినటువంటి విద్యార్థులకు స్కూటీ ఇస్తామని, అదేవిధంగా నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని, మరి అదేవిధంగా విద్యార్థులకు మరి విద్యా గ్యారంటీ కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఒకప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు మరి ఇవన్నీ హామీలు ఇస్తున్నారు, ఇది ఎట్లా సాధ్యమైంది అవుతుందని చెప్పేసి ఒక విలేకరు అడిగితే, మేమంతా తెలివి తక్కువ వాళ్ళమా, మాకు మరి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, మాకు ఎట్లా అమలు చేయాలో తెలుసు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసింది. మరి ఈరోజు మరి ఖజానా ఖాళీ ఉంది, చేయలేకపోతామని చెప్పడం నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. నిన్న మాట్లాడుతూ మరి ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుంది అని చెప్పేసి ఒక తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ఇంతకంటే సిగ్గైనటువంటి విషయం ఏదైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీకు చేతగాక, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలో తెలియక, ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయడానికి చేతగాక ఈరోజు ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను.